నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు నాన్న న్యూస్. సుజనా వద్దు ఆఫీసే ముద్దు అంటున్న పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల రాజకీయ అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్న నాన్న న్యూస్ ఛానల్. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ మాకు తెలుసు, ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి మాకు తెలీదు, మేము చూడలేదంటున్న పశ్చిమ నియోజకవర్గం ఓటర్లు. చూస్తూనే ఉండండి నాన్న న్యూస్, ఎప్పటికప్పుడు నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. నీ అభిప్రాయం వైసీపీ తరఫున ఆసిఫ్, ఎన్డీఏ కూటమి తరఫున సుజనా చౌదరి, వీళ్ళిద్దరు ఆసిఫ్ గారు తెలుసు. మీకమ్మా? ఆసిఫ్ గారు తెలుసు. ఓకే అమ్మ, ఈ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉందా? ఇప్పుడు మీకు జగన్ గారి ద్వారా ఏమన్నా పథకాలు లబ్ధి పొందారా? పథకాలంటే పెన్షన్ వస్తుంది 3000, ఇంకంతవరకు పెన్షన్ వస్తుంది. ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు. ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు నిలబడ్డారు, వైసీపీ తరఫున ఆసిఫ్, ఎన్డీఏ కూటమి తరఫున సుజనా చౌదరి. వీళ్ళిద్దరు ఎవరు తెలుసు మీకు? ఆసిఫ్ గారు తెలుసు. ఆసిఫ్ గారు తెలుసు. ఓకే. ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉంది? బాగుందండి. మీ పథకాలు అందుతున్నాయా? నేను టైలరింగ్ చేస్తానండి. జగన్ గారు నాకు 3 సార్లు మిషన్ డబ్బులు వేసారు. మా పిల్లలకి ఇద్దరికి బీటెక్లో స్కాలర్షిప్ ఇచ్చారు. అమ్మఒడి పడుతుంది. అమ్మఒడి పడుతుంది. 4 సంవత్సరాలు పడింది. ప్రతి సంవత్సరం వెళ్ళలేదు కదా, ఇంకా 4 సంవత్సరాలకి ఇబ్బంది పడింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు నిలబడ్డారు, వైసీపీ తరఫున ఆసిఫ్ గారు, ఎన్డీఏ కూటమి తరఫున సుజనా చౌదరి గారు. వీళ్ళిద్దరు ఎవరు తెలుసు మీకు? మాకు జగన్ గారి తరపున నిలబడ్డ సారే మాకు అభిమానం కొద్ది మేము. ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ప్రభుత్వ పాలన బాగానే ఉందా? ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఇద్దరు నిలబడ్డారు, వైసీపీ తరఫున ఆసిఫ్ను, ఎన్డీఏ తరఫున సుజనా చౌదరి. సుజనా చౌదరి మాకు పరిచయం లేదు, అసలు ఇప్పుడు చూడలేదు అతను. ఆసిఫ్ గారితో మాకు 2-3 సార్లు ఇక్కడ వస్తుంటే చూశారు. మీకు ఏమన్నా ఈ నవరత్నాల్లో ఏమన్నా అందినాయా? బాగుంది, చాలా బాగుంది. ఆయనకి మాకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి, డోక్రా మహిళలకి డబ్బులు పడ్డాయి. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఇద్దరు నిలబడ్డారు, వైసీపీ తరఫున ఆసిఫ్ అండ్ బీజేపీ తరఫున ఏమో సుజనా చౌదరి గారు. వీళ్ళిద్దరు ఎవరు మీకు తెలుసు? ఆసిఫ్ అంటే లోకల్ ఆయన కాబట్టి తెలుసు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరో మాకు తెలియదు. ఓకే. ఇద్దరు నిలబడ్డారు, బీజేపీ తరఫున సుజనా చౌదరి, వైసీపీ తరఫున ఆసిఫ్ గారు. వీళ్ళిద్దరు ఎవరు తెలుసు మీకు? ఆసిఫ్ గారు తెలుసు. ఓకే. ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. పథకాలు ఏమైనా అందినాయా? అమ్మఒడి పథకం అందింది. అమ్మఒడి. ఓకే.